గ్లామర్ షోకి స్కిన్ షోకి చాలా దూరంగా ఉండే హీరోయిన్లు ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ చేస్తే ఫ్యాన్స్ షాక్ అవడం ఖాయం. ఆ షాక్కి ఆ హీరోయిన్ల ఫ్యాన్స్ కన్నా నెటిజన్లు నోరెళ్లబెట్టేస్తారు. ప్రెజెంట్ ఓ మలయాళీ బ్యూటీ రూట్ మార్చేశారు. ఆ బ్యూటీ ఎక్స్పోజింగ్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రెజెంట్ తమిళ మలయాళ మూవీలో ఫుల్ బిజీగా ఉన్నటువంటి బ్యూటీ రజిషా విజయన్. అనురాగ కరికిన్ వేళం మూవీతో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యూటీ ఫస్ట్ మూవీకే క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. బెస్ట్ యాక్ట్రెస్గా కేరళ స్టేట్ అవార్డు కూడా అందుకుంది. ఎప్పుడూ గ్లామర్ ఎక్స్పోజింగ్ చేయకుండా పద్ధతిగా యాక్ట్ చేస్తుందని రజిషా విజయన్ గురించి కామెంట్స్ వినవస్తుంటాయి. క్యారెక్టర్ బావుంటే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పేరు కూడా ఉంది. ప్రెజెంట్ రజిషా విజయన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళ మలయాళం ఇండస్ట్రీలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రజిషా విజయన్. మాస్ మహారాజా రవితేజకు జోడీగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అనురాగ కరికిన్ వేళం అనేటువంటి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ సినిమాకే ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకుంది. గ్లామర్ కాకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలు ఎంచుకుంటుంది. రీసెంట్గా ఈ బ్యూటీ హాట్ పిక్చర్స్ పోస్ట్ చేస్తూ ఉండడంతో రజిషాకు ఏమైందంటూ నెటిజన్లు ఒకటే కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ఛాన్సుల కోసమే రజిషా విజయన్ ఇలా చేస్తుందా అని సెటైర్లు వేస్తున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే ఇప్పుడు రజిషా విజయన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. రజిషా ఫేమస్ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు టాక్. ఈ మ్యాటర్ని ఇద్దరూ ఎప్పుడూ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా రీసెంట్గా టోబిన్ థామస్ చేసినటువంటి ఇన్స్టా పోస్ట్ చూస్తే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారని తెలుస్తోందని మాలీవుడ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. స్క్రీన్ షో, గ్లామర్ షోలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఇలా చేయడానికి కారణం ఏంటో టోబిన్ థామస్ చెప్తే బావుంటుందని సెటైర్లు వేస్తున్నారు. టోబిన్ థామస్ ఇన్స్టాలో రజిషా విజయన్తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం, అల్లరిని భరిస్తూ మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నామంటూ ఒక మెసేజ్ను రాశారు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై ఇచ్చింది. నిన్ను చూడ్డం కోసమే అంటూ రిప్లై ఇవ్వడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అఫీషియల్గా తెలిసిందని అంటున్నారు. టోబిన్ ఇన్స్టాలో రజిషా విజయన్తో కలిసి ఉన్నటువంటి పిక్చర్స్ చాలానే ఉన్నాయి. వీరిద్దరికీ నెటిజన్స్, సెలబ్రిటీ ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ కూడా పెడుతున్నారు. ఇక రజిషా కెరీర్కొస్తే ఈ బ్యూటీ మలయాళీ ప్రాజెక్టుల కంటే తమిళ ప్రాజెక్టులతోనే ఫుల్ బిజీగా ఉంది. ప్రెజెంట్ హీరో కార్తీతో మూడోసారి రజిషా విజయన్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ సర్కిల్స్లో టాక్ వస్తోంది. ప్రెజెంట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కార్తీ కాంబోలో ఖైదీ 2 ప్లాన్ చేస్తున్నారు. ఇది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని మూవీ యూనిట్ చెప్తోంది. కూలీ మూవీ కంప్లీట్ కాగానే ఖైదీ 2 సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి లోకేష్ ప్లాన్ చేశారు. ఖైదీ 2లో హీరోయిన్గా రజిషా విజయన్ను సెలెక్ట్ చేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోందట. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు డిఫరెంట్గా ఖైదీ 2 స్టోరీలో ఈ క్యారెక్టర్ ఉండబోతోందట. రజిషా విజయన్ సర్దార్ మూవీలో కార్తీతో యాక్ట్ చేసింది. మరోవైపు సీక్వెల్గా వస్తున్న సర్దార్ 2లోనూ కార్తీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఖైదీ 2 ప్రాజెక్టులో కూడా సెలెక్ట్ అయితే కార్తీతో రజిషాకు థర్డ్ మూవీ అవుతుందని కోలీవుడ్ సర్కిల్స్ అంటున్నాయి. LCU అదేనండి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఖైదీ 2 యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందట. దీనిపై మేకర్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది.